సెలబ్రిటీస్ కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ సెలబ్రిటీసే ఫ్యాన్స్ లా మారి పవర్ స్టార్ టీజర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. రాయుడు గారి ఫస్ట్ లుక్ చూశాక మొదట షివర్ వచ్చింది, తర్వాత రాయడానికి పవర్ వచ్చింది. బాగా రాస్తా పట్టుదల అనే టైటిల్ సాంగ్ ని అంటున్నాడు. కొమరంపులి హీరోయిన్ నికిషా పటేల్. కాటమరాయుడు టీజర్ సూపర్ మాసు. పవర్ స్టార్ ని ఎప్పుడు పవర్ఫుల్ గా చూడడం ఆనందంగా ఉంది అంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఒక సూపర్ సరిపోదని 5 సూపర్లు పెట్టి దుమ్ము లేపాడు కాటమరాయుడు అంటున్నాడు. కాటమరాయుడు టీజర్ మాస్ కి చిరునామాగా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ కే పవర్ తెచ్చాడు అంటూ స్వీటీ ట్వీట్ చేసింది. రాయుడిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అంటూ ఇలా బాబాయ్కి కంగ్రాట్స్ చెబుతున్నాడు వరుణ్ తేజ్. ఇక వరుణ్ సందేశ్ అయితే కాటమరాయుడు టీజర్ కేక, ఆ స్క్రీన్ ప్రెజెన్సే వేరప్ప అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టీజర్ కుమ్మేసింది, దమ్మున్నోడు, పవర్ ఉన్నోడు, పంచున్నోడు అంటూ రకుల్ ప్రీత్ ట్విట్టర్ లో రచ్చ చేసింది. ఆ డైలాగ్ కే వరల్డ్ వైడ్ ట్రెండ్ స్టార్ట్ అయిపోతుంది అంటున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. మంచు మనోజ్ అయితే కాటమరాయుడు టీజర్ అదిరిపోయింది, ఆ లుక్ తోనే వచ్చేసింది కిక్కు అంటున్నాడు. ఇంతమంది గురించి చెప్పి ఓ 3 గురించి చెప్పకపోతే కాటమరాయుడు టీజరే ఫీల్ అవుతుంది. వాళ్ళే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు. వాళ్ళెవరంటే హీరో నితిన్, సాయిధరం తేజ్, సంపూర్ణేష్ బాబు. హీరో నితిన్ ఏమన్నాడంటే, రాయుళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ కాటమరాయుడు ఒక్కడే ఉంటాడు, పిచ్చ మాస్ అంటూ పిచ్చెక్కిస్తున్నాడు. ఇక సాయిధరం తేజ్ ఎప్పుడు వచ్చాడు అన్నది ముఖ్యం కాదు, రికార్డ్స్ బద్దలు కొట్టామా లేదా అన్నది ముఖ్యం అంటూ పంచు విసిరాడు. ఎవడైనా గట్టిగా కొడతాడు, బలంగా కొడతాడు, పంచ మడతేసి కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాడు కాటమరాయుడు అంటూ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బ్లాస్ట్ అయ్యాడు. మొత్తానికి ట్విట్టర్ కాటమరాయుడు టీజర్ పై ట్వీట్స్ తో కూయలేక అలసిపోతోంది. లాస్ట్ కి ట్విట్టర్ కూడా ట్రెండింగ్ లో కాటమరాయుడు అంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.